నేపథ్యంలో గత ఎన్నికల ఫలితాల తర్వాత దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీ కవిత అరెస్టుతో పూర్తిగా కుదేలైంది. కవిత అరెస్టుతో పార్టీ శ్రేణుల్లో అభద్రతా భావం పెరిగి చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ బీజేపీలో చేరారు. మార్చి నెల నుంచి ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన కవిత ఈడీ సిబిఐ కేసుల్లో చిక్కుకొని ఇంతకాలం తిహార్ జైల్లో నరకం అనుభవించారు. ఇక కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ పార్టీకి జీవసత్యాలు వచ్చినట్టయింది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. కవిత అరెస్టు తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరువు పోగొట్టుకుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత ఉండటమే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పార్టీకి పెద్ద మైనస్ గా మారింది. ఈ క్రమంలో కేసీఆర్ కూడా పెద్దగా ప్రజల్లోకి రావడానికి ఆసక్తి చూపించలేదు. అడపాదడపా బయటకు వచ్చి కొన్ని సమస్యలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించారే తప్ప ప్రజాక్షేత్రంలో తిరిగి ప్రజలకు మద్దతు కోసం కూడా ప్రయత్నించలేదు. పార్టీ నుండి బయటకు వెళ్లే వారిని ఆపనూ లేదు. కవిత బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ అసలు రాజకీయం మొదలు పెడతారని చర్చ జరిగింది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ను, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేయాలని భావించిన కేసీఆర్ ఇప్పుడు రంగంలోకి దిగుతారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. బిడ్డ జైల్లో ఉంటే తన గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతోందని ఆయన ఓపిక్గా ఎదురు చూస్తున్నారని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పైన, దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ పైన సమరశంఖాన్ని పూరిస్తారని భావిస్తున్నారు. 6 నెలల 11 రోజులు తిహార్ జైల్లో ఉన్న కవిత మొత్తం 153 రోజులు జైలు జీవితాన్ని అనుభవించి బెయిల్ పైన బయటకు వచ్చారు. ఇక కవిత రాక కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ రిలీఫ్ అయింది. మళ్లీ కవిత ఎంట్రీతో కేసీఆర్ తన రాజకీయ చతురతకు పదును పెడతారని పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది.